ఆదిలాబాద్ సంబంధించి మీటింగ్ పెట్టినట్టురు. దానికి మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి డుమ్మా కొట్టినాడ. ఇంకో దెబ్బ పడ్డట్టే ఉంది మన సార్కు. మాజీ మంత్రితో పాటు మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి సైతం ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, ఈయన బీఎస్పీతో పొత్తు పెట్టుకోవడం వీళ్ళిద్దరికి ఇష్టం లేదు, వీళ్ళు పార్టీ మారే ఆలోచనలో ఉన్నారు అని మనం చెప్పుకున్నాం. ఆల్రెడీ కోనేరు కోనప్ప కూడా పార్టీకి రాజీనామా చేసిండు. వాళ్ళ బాటలోనే అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి వీళ్ళిద్దరు కూడా పార్టీ మారే ఆలోచనలో ఉన్నారని మనం ఆల్రెడీ నిన్నటి నుంచి చెప్పుకుంటాం. దానికి తగ్గట్టే ఈరోజు కేసీఆర్తో మీటింగ్కి వాళ్ళిద్దరూ డుమ్మా కొట్టిరట. ఆదిలాబాద్ పార్లమెంట్ సమావేశానికి గైర్హాజరు, బీఎస్పీతో పొత్తును వ్యతిరేకిస్తున్న గులాబీ నేతలు, కాంగ్రెస్లో చేరేందుకు ఇరువురి ప్రయత్నాలు, 10 ఏళ్ళు మంత్రిని చేశాం, పార్టీని వీడడం సరికాదు, జిల్లా నేతలతో గులాబీ బాస్ కేసీఆర్ అని అంటున్నారు. సరే, మీరు ఎన్ని చేసినా కానీ మీరు గతంలో మీ పార్టీని నమ్ముకొని ఉన్న వాళ్ళకు మంత్రి పదవులు ఇవ్వకుండా వేరే వాళ్ళకు పారాచూట్ వాళ్ళకే ఎక్కువ మందికి ఇచ్చారు. మరి ఇప్పుడు వచ్చిన వాళ్ళు అట్లే ఎట్లా వచ్చారో అట్లే పోతారు. సరే, మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళకి మీరు ఏమైనా చేసిరంటే అప్పుడు చేయలే, మరి వాళ్ళు కూడా ఉండే పరిస్థితిలో లేదు. అట్లా వాళ్ళు పోయేటట్టున్నారు, ఇట్లా వీళ్ళు పోయేటట్టున్నారు, లాస్ట్ కేసీఆర్ ఆగమయ్యేటట్టున్నారు. సరే, ఇక ఆదిలాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ ఎన్నికల సమావేశానికి మాజీ మంత్రి నిర్మల్ బీఆర్ఎస్ సెగ్మెంట్ ఇన్ఛార్జ్ అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి గైర్హాజరయ్యారు. కేసీఆర్ ఆధ్వర్యంలో హైదరాబాద్ నందినగర్లోని ఆయన నివాసంలో జరిగిన మీటింగ్కు ఆయన రాలేదట. కొద్ది రోజులుగా ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరుతారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో తాజా పరిణామం పార్టీకి పెద్ద షాక్ అనే చెప్పొచ్చు. నిజంగా ఇంద్రకరణ్ రెడ్డి చాలా బలమైనటువంటి నేత. మరి సరే, ఈసారి ఓడిపోయిండు ఆయన, అయినప్పటికీ జిల్లాలో కాస్త పట్టున్నటువంటి నేత ఆయన. మరి కాంగ్రెస్లో చేరే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఆదిలాబాద్ ఎంపీ స్థానంపై కాంగ్రెస్ కూడా చాలా గట్టిగా గురిపెట్టింది. అక్కడ బీజేపీ స్ట్రాంగ్ ఉంది కాబట్టి ఇటువంటి కీలక నేతలను జాయిన్ చేసుకొని అక్కడ ఆదిలాబాద్ సీటును కైవసం చేసుకోవాలని రేవంత్ రెడ్డి అయితే ట్రై చేస్తున్నాడు. కాబట్టి మరి ఇంద్రకరణ్ రెడ్డి, విఠల్ రెడ్డి, ఆల్రెడీ కోనేరు కోనప్ప వీళ్ళందరూ కూడా జాయిన్ అయితే అక్కడ కాంగ్రెస్ బలంగా మారే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి ఇంకెంతమంది వస్తారో చూడాలి. ఇక ఇప్పటికే కోనప్ప రాజీనామా ఆల్రెడీ చెప్పినాం కదా, కోనేరు కోనప్ప ఆల్రెడీ రాజీనామా చేసిండు. ఇవాళ రేపు ఆయన పార్టీలో కూడా చేరే అవకాశం ఉంది. తాజా పరిణామ నేపథ్యంలో గులాబీ బాస్ అలర్ట్ అయినట్టు తెలుస్తుంది. 10 ఏళ్ల పాటు మంత్రిగా అవకాశం ఇచ్చాం, ఇప్పుడు పార్టీని వీడడం మంచిది కాదు, మీరంతా కలిసి ఆయన పార్టీని వీడకుండా ఒత్తిడి తేవాలని పార్లమెంటు సన్నాహక సమావేశంలో కేసీఆర్, ఇంద్రకరణ్ రెడ్డి ముఖ్య అనుచరులు సహా ఈయన. ఇప్పుడు కేసీఆర్ పరిస్థితి ఎట్లయిందంటే గండిపడ్డ చెరువులాగా అయింది. ఒక గండి కాదు, 4-5 గంటలు పడ్డాయి. ఇక్కడ పోయి మూస్తుంటే ఇక్కడ తెగిపోతుంది, అక్కడ పోయి మూస్తుంటే ఇక్కడ తెగిపోతుంది. ఏం చేయాలనో అర్థమవుతలేదు పాపం. ఈ గంటలు మరి ఎప్పుడు మూసుకుంటాయో, ఆ నీళ్ళని ఖాళీ అవుతాయో, మరి ఏమైనా మిగులుతాయో చూడాలి. ఈయన ఇసుక బస్తాలు కాదు, ఇప్పుడు ఒకటి తీసుకొచ్చి 10 జేసీబీలు తీసుకొచ్చి అడ్డకట్టలు వేస్తే తప్ప అవి ఆయటట్లేవు. కానీ ఆ జేసీబీలు దొరుకుతలేవు. మరి కేసీఆర్ పార్టీ ఏమో అట్లా మొత్తం గండిపడ్డ చెరువులకి వెళ్ళి నీళ్ళు పోయినట్టు మొత్తం పోతున్నాయి. మరి నీళ్ళు అంతా ఖాళీ అయిన దగ్గర ఉండని, మొత్తం పోయిన తర్వాత మిగిలిన నీళ్ళే మనం అనుకోవాలి కేసీఆర్ సార్. తర్వాత మళ్ళీ మీరు ఒకవేళ అంటారు కదా, చెరువులకు నిండా నీళ్ళు వస్తే మళ్ళీ కప్పలు వస్తాయి చేరుతాయి అన్నట్టు, మళ్ళీ మీకు గండ్లు పూరుకపోయినాక మళ్ళీ మీకు వరదలు వచ్చి చెరువులకు నీళ్ళు వస్తాయేమో, మళ్ళీ పోయిన కప్పలన్నీ మళ్ళీ వస్తాయేమో చూడండి. ఇప్పుడైతే మీ టైం బాగాలేదు, మీరు చేసుకున్న తప్పులే మీరు చేసుకున్నాయే ఇప్పుడు అన్నీ ఒకేసారి మొత్తం ఒకటేసారి వచ్చి మీ మీద పడి శాపంలాగా తగిలినాయి. సరే, ఇక శివబాలకృష్ణకు మళ్ళీ షాక్ అట.